వీరి పేరు కృప. వీరు మేడ్చల్ నుంచి ఇక్కడ మన సికింద్రాబాద్ తైలాభిషేకానికి రావడం జరిగింది. వీరి విషయంలో దేవుడు చాలా అద్భుత కార్యం చేశాడు. 20 సంవత్సరాల క్రితం వీరి నాన్నగారికి ఉన్న స్థలం ఫ్లాట్ రోడ్ వైడనింగ్లో పోవడం వల్ల గవర్నమెంట్ వేరే స్థలం వారి నాన్నగారికి అలాట్ చేయడం జరిగింది. కానీ ఆ పక్కనున్న వ్యక్తి చాలా కొంచెం పలుకుబడి ఉన్న వ్యక్తి దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. వీరి తండ్రి గారు అయితే గొడవలకి అది వెళ్ళే మనిషి కాకపోవడంతో ఆయన విడిచిపెట్టేశారు. కానీ వీరైతే 20 సంవత్సరాలుగా ఆ ఫ్లాట్ గురించి ఎన్నో పోరాటం చేస్తూ ఉన్నారు. ఎన్నో లీడర్స్ దగ్గరికి వెళ్ళారు, చాలామంది కోర్ట్స్కి తిరిగారు, ఎంతో శ్రమ పడ్డారు ఆ ఫ్లాట్ విషయం అయితే. కానీ వాడి నుంచి అది విడుదల అవ్వలేదు. ఇక్కడ వారు 2022 నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. దైవజనులకి ఈ విషయం చెప్పినప్పుడు దైవజనులు అది నీకు వస్తుంది, దేవుడు ఇస్తున్నాడు పో అని ప్రార్థన చేసి పంపించారు. అదేవిధంగా దేవుడు అద్భుత రీతిగా 20 సంవత్సరాల నుంచి విడుదలకు నోచుకొని ఆ స్థలము వీరికి తిరిగి రావడం జరిగింది. అలానే వీరికి రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగిందండి. ఎంతో పోరాటం, ఎంతో లీడర్స్ ఎంతమంది దగ్గరికి తిరిగినా జరగని కార్యం దేవుని సన్నిధికి వచ్చి దైవజనుల దగ్గర చెప్పి ప్రార్థన చేయించుకుని అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత విడుదలనిచ్చి ఆ 20 సంవత్సరాలుగా వారి హస్తాల్లో ఉన్న దానికి విడుదల ఇచ్చి దేవుడు వీరి పేరున రిజిస్ట్రేషన్ అవ్వడానికి సహాయం చేశారు. దేవుడు చేసిన ఈ అద్భుత కార్యంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.